2017లో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి మరణం ఇవాల్టికి మిస్టరీగానే మారిపోయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్ కట్గా అన్ని ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా వారు ముగ్గురే ఇది వాళ్ళు ప్లాన్ చేసి పాపను ఉయ్యాలలాగా కట్టి నిలబెట్టారన్న ఫోటో ఉంది. ఇది నైలాన్ రోప్ గాని ఈ లగ్జరీ బెడ్రూమ్ అనేది బయటపడిందండి. ఆ అమ్మాయిలను తీసుకెళ్లి ఆ రూమ్ లో 14 సంవత్సరాల పిల్లకట్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి మమ్మల్ని మోసం చేస్తూ బెదిరించడం మొదలు పెట్టారు. మమ్మల్ని మానసికంగా చనిపోయేది ఒకటే కాలేదు. అన్నా మీరు ఓడిపోయింది నాలాంటి ఎందరో తల్లులకు చేసిన అన్యాయంకే అన్నా మీరు ఓడిపోయింది. ఒక ఆడపిల్ల, ఒక వికలాంగురాలు ఇంత పోరాడుతుంది కదా, ఏ ఒక్క నాయకునికి పట్టలేదు, పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే. వీళ్ళకి అడ్డగా నిలబడడం నేను చేసిన నేరం. ఒక బందిపోటు దొంగను అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు వచ్చి ఒక రెడ్డి అమ్మాయి గురైతే తీవ్రంగా స్పందించినాడు జగన్మోహన్ రెడ్డి. సాక్షాత్తు అసెంబ్లీలోనే స్పందించినాడు. వారిని కాల్చేయాలి, చంపేయాలన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరుగుతున్నాయి. ఈ కేసును పవన్ కళ్యాణ్ గారు హృదయానికి తీసుకున్నాడు. ఏపీ పోలీస్ ఫెయిల్యూర్, సివిల్ ఆఫీసర్స్ ఫెయిల్యూర్. హోమ్ గార్డుతో విచారణ చేపియండి అని చెప్పినాం. ఏ తల్లిదండ్రులైనా ఒకటే అండి, అమ్మాయిలు చెప్పుకోలేరు సార్. నిజంగా ఈ తల్లి చెప్తుంటే నా కళ్ళలో నీళ్లు తిరుగుతుంది. డబ్బులుండి అగ్రకులం అయితే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందా? ఏం ఇండికేషన్ ఇస్తానమ్మా? హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. 2017లో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి మరణం ఇవాల్టికి మిస్టరీగానే మారిపోయింది. దీని మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ సంఘటనను వెలుగులోకి తీసుకొచ్చారు. అయినా ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారులకు రావటంతో బాధితులకు కొండంత ధైర్యం వచ్చింది. ఖచ్చితంగా ఈసారి మా సమస్యను పరిష్కరిస్తారు, న్యాయం చేస్తారన్న ఆశతో సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కలిశాక పవన్ కళ్యాణ్ గారు గతంలో పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక ఎమ్మెల్యే కూడా కాదు, ఒక పార్టీ అధినేతగా ప్రజా సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా సుగాలి ప్రీతి కేసు మీద పోరాటం చేశారు. అయితే ఇవాళ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఎలాంటి హామీ ఇచ్చారు, ఒకసారి వీరితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. పార్వతి గారు నమస్కారం అండి. పార్వతి గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? 2017లో కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో నా కూతురైన సుగాలి ప్రీతిని కోటి ఆశలతో మంచి కలెక్టర్ హోదాలో చదివించాలనే ఉద్దేశంతో హాస్టల్లో పెట్టి చదివించడం జరిగిందండి. మరి 2017 ఆగస్టు 19న అమ్మాయిని రేప్ అండ్ మర్డర్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి యాజమాన్యం వాళ్ళు చేశారు. అప్పటి నుంచి 2017 నుంచి కూడా ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క లీడర్ని, ప్రతి ఒక్క ఆఫీసర్ని కూడా కలిసి మా కేసుకి న్యాయం చేయండి అని మేము మా గోడును విల్లవించుకున్నాం. కానీ ఏ ఒక్కరు కూడా వినలేదు. 2017లో జరిగితే కూడా 2019 అక్టోబర్లో పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది, మంగళగిరి ఆఫీస్లో కలవడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసుని నా కూతురికి న్యాయం జరగాలని ప్రతి సందర్భంలో, ఎక్కడ అవకాశం వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో కూడా మాకు కొండంత అండగా నిలిచారు. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. మరి మేము ఆ రోజు నుంచి కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు 2019లో మాట ఇచ్చిన ప్రకారమే ఈ నేటి వరకు కూడా మా కేసులో మాకు సపోర్టుగా నిలిచి మాకు అండదండలుగా ఉన్నారు. మరి 2020లో కూడా సుగాలి ప్రీతికి నా కూతురికి న్యాయం జరగాలని కర్నూలుకు వచ్చి లక్షలాది మందితో పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మా కేసుని టేకప్ చేశారో అప్పటి నుంచే మా కేసులో అనేది కదలికలు మొదలయ్యాయి. అప్పటి వరకు కూడా మా కేసులో ఎటువంటి పురోగతి లేదు. మరి 2019లో అన్నగారిని కలిసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గా రమాదేవి గారిని వేశారు. రమాదేవి గారు వేసినప్పుడు మాకు సైంటిఫికల్ ఎవిడెన్సెస్ అంటే పోస్ట్ మార్టం రిపోర్టు, పోస్ట్ మార్టంలో అమ్మాయి మీద ఏం జరిగింది, అమ్మాయి యూట్రస్ అంతా కూడా ఫిల్డ్ విత్ సెమెన్ అని మాకు రిపోర్ట్ వచ్చింది. సైటాలజీ రిపోర్టు, పెథాలజీ రిపోర్టు, తర్వాత హిస్టోపెథాలజీ రిపోర్టు, తర్వాత 3 men కమిటీ, 5 men కమిటీ, ఇలా అన్ని కూడా నా కూతుర్ని రేప్ అండ్ మర్డర్ చేశాయని చెప్తూ అన్ని ఎవిడెన్సెస్ ఉన్నప్పటికీ మా కేసుకి ఎటువంటి న్యాయం జరగలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు టేకప్ చేసినప్పటి నుంచి కూడా మా కేసులో మాకు ధైర్యం వచ్చింది. ఈ రోజు కూడా మేము అన్నగారిని కలవడానికి వచ్చాము. గెలిచిన తర్వాత అన్నగారిని మొదటిసారిగా మేము కలవడానికి వచ్చాము. అన్నగారు కూడా మాకు మాట ఇచ్చారు, అమ్మా నేను ప్రీతి కేసుకి న్యాయం చేస్తానని చెప్పాను, అదే మాట మీకు చెప్తున్నాను, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పారండి. ఓకే. సో అంటే దీనికి సంబంధించి ఏమైనా ఎంక్వైరీ కమిషన్ వేస్తాను ఇట్లాంటి ఏమైనా చెప్పారా, లేకపోతే దీని మీద ఫర్దర్ గా ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుందని చెప్పారు ఆయన? ఈ రోజు అన్నగారిని కలవడం జరిగింది. మరి మళ్ళీ 3 days తర్వాత అన్నగారు మమ్మల్ని మళ్ళీ పిలుస్తారని చెప్పారండి. అప్పుడు దాని మీద యాక్షన్ తీసుకొని మమ్మల్ని ఏ విధంగా కేసులో మమ్మల్ని నడిపించాలో అన్నగారు నిర్ణయం తీసుకుంటారని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగిందండి. ఓకే. అంటే దీని మీద చర్చించి హోంశాఖతో అంతా చర్చించి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవచ్చు. సో ఇప్పుడు సుగాలి ప్రీతి తండ్రి రాజు నాయక్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. రాజు నాయక్ గారు, ఇది అందరూ కూడా ఇది ఆత్మహత్య అని చెప్పే ప్రయత్నం చేశారు, కానీ హత్య అనటానికి ఆధారాలు ఏమున్నాయి, ఆ ఆధారాలు ఎప్పటికీ మీరు సేకరించగలిగారు? అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే ఈ ఆధారాలు వచ్చినాయా, హత్య అన్న విషయాన్ని ధృవీకరించారా వాళ్ళు? నమస్తే అండి. నా కూతురు ఆ రోజు చనిపోయి ఉండగా అక్కడ మొట్టమొదటిగా స్కూల్ యాజమాన్యంతో పాటు పోయిన వ్యక్తులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. వీళ్ళు సేకరించాల్సిన ప్రతి ఎవిడెన్స్ సేకరించకుండా తారుమారు చేయడం ఒకటి. రెండోది ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్ కట్గా హెడ్, బాడీ, టేల్ అంటే హ్యూమన్ సెమెన్ అని పోస్ట్ మార్టం చేసే డాక్టర్ ఆ రోజే నివేదిక ఇచ్చారు. మరి బాలేశ్వరి మేడం అని ఆమె కూడా సైకాలజీ మేడం, ఆమె కూడా రిపోర్ట్లో క్లియర్గా ఇచ్చింది. ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈ కేసును తారుమారు చేయడానికి శతవిధాలుగా ప్రయత్నం చేసి, మేము సామాన్యులం కాబట్టి వాళ్ళు ఏం చేసినా మేము అడగలేము కాబట్టి వారు ముద్దాయిలైన వారు ఇటు రాజకీయ నాయకు పలుకుబడి ఉన్నవారు, ఇటు డబ్బు ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ సైడే వాళ్ళని గెలిపించాలనే ఉద్దేశంతో మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా కేసుని న్యాయం చేయడానికి పోగా అన్యాయం చేశాడని తెలుపుతున్నాను. ఇక్కడ అది స్కూల్ కట్టమంచి రామలింగారెడ్డి హై స్కూల్ అండి. అది అక్కడ పాపను చిన్నప్పటి నుంచి అక్కడే చేర్పించాము. అయితే అక్కడ స్కూల్ యాజమాన్యమైన దివాకర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, వారి తండ్రి జనార్దన్ రెడ్డి, వారి ముగ్గురే ఆ స్కూల్ని నడుపుకుంటున్నారండి. వారి హౌసెస్ కూడా అక్కడే ఈ అమ్మాయిల డార్మెంట్ ఆనుకొని వాళ్ళ హౌసెస్ కూడా ఉన్నాయి సార్. అయితే ఇక్కడ కలెక్టర్ గారు 5 men కమిటీ, ఒక నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయడంలో క్లియర్ కట్గా అందులో ఆ కమిటీలు ఏమనగా అక్కడ అమ్మాయిల డార్మెంట్లో సీక్రెట్ లగ్జరీ బెడ్రూమ్ ఉందని అని ఇక్కడ మాకు ఆధారాలతో సహా ఇక్కడ చూపించారు సార్. అంటే ఇది కేవలం సుగాలి ప్రీతి విషయం హత్య గావించబడింది కాబట్టి బయటకు వచ్చింది, కానీ గతంలో ఇలాంటివి జరిగినట్టే. ఎస్ కరెక్ట్ అడిగారు సార్. మేము అదే కోణంలో పోలీసు అధికారులను కానీ మరి రాజకీయ వ్యక్తులను కానీ మేము అదే అడుగుతున్నాము. సీక్రెట్ లగ్జరీ బెడ్రూమ్ ఉందని చెప్పేసి ఆ రోజు 5 men కమిటీ, నిజ నిర్ధారణ కమిటీ వాళ్ళు తేల్చినప్పటికీ నేటికి ఆ స్కూల్ వాళ్ళకి ఎటువంటి చర్యలు లేవు. ఇంకా వారి బిజినెస్, హోటల్ బిజినెస్ అంట, ఇంకా రకరకాల బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ పోతున్నారని మేము గత ప్రభుత్వం వాళ్ళు కూడా తెలిపినామండి. సో కొన్ని ఫొటోస్ కూడా సేకరించి తీసుకొచ్చారు సార్, చూద్దామంటే ఎంత దారుణం అండి. ఒక చిన్నపిల్లలు 10వ తరగతి వరకు చదువుతున్న ఒక రెసిడెన్షియల్ స్కూల్ పాఠశాలలో
వాళ్ళ హాస్టల్ దగ్గర ఒక లగ్జరీస్ బెడ్రూమ్ ఉందంటే దేనికోసం ఉంది, ఏ రకంగా వాళ్ళు ఆ బెడ్రూమ్ యూజ్ చేశారు, పిల్లల్ని ఏ రకంగా మానసికంగా శారీరకంగా హింసించి ఉంటారు. సుగాలి ప్రీతి విషయంలో ఇది బయటకు వచ్చింది, కానీ ఎంతో మంది బయటకు చెప్పుకోలేక మానసికంగా నరకం అనుభవించిన బిడ్డలు ఎంతో మంది ఉండుంటారు. సో ఒక్కసారి చూద్దాం ఫొటోస్ కూడా. ఇది మా పాప చనిపోక ముందు ఉన్న ఫోటో అండి. ఇది వాళ్ళు ప్లాన్ చేసి పాపను రేప్ అండ్ మర్డర్ చేసిన తర్వాత ఒక తాడుకు నా కూతురు తలని దూర్చి అక్కడ ఉయ్యాలలాగా కట్టి నిలబెట్టారన్న ఫోటో అండి ఇది. కాళ్ళు తగులుతున్నాయండి. ఇక్కడ మీరు చూస్తే కనుక అసలు ఊరికి వేసుకునే వేసుకునేంత టైట్ కూడా లేదు. ఇక్కడ వాంటెడ్ గా వాళ్ళ తలను మాత్రం దుడిచి ఇక్కడ ఒక తాడుతో కట్టి నిలిపించారండి. ఇదిగోండి ఇక్కడ మనకు శారీ చూపిస్తున్నారు, మరి ఇవి మాత్రం శారీ గుర్తులు కాదు అని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఇచ్చారండి. హిస్టోపెథాలజీ రిపోర్ట్ లో ఇది ఒక నైలాన్ రోప్ గాని ఒక టెంకాయ పీసు దారంతో గాని చంపేశారని వచ్చిందండి. చీర గుర్తు అయితే ఇది కానే కాదు. తర్వాత ఇంకా ఇప్పుడు మీరు అన్నట్లుగా సార్ ఇది కింద కిచెన్ అండి అండ్ డైనింగ్ హాల్. ఆ డైనింగ్ హాల్కి ఆనుకొని ఇక్కడ ఒక ఏసీ ఉంది, ఇక్కడ ఒక రూమ్ ఉంది. అందరి పేరెంట్స్కి ఏమనుకున్నారంటే మేము కూడా అదొక డైనింగ్ హాల్లో ఏసీ పెట్టారనుకున్నాం, కానీ ఈ నిజ నిర్ధారణ కమిటీ ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఫోటోలో ఆర్డీఓ గారు, డాక్టర్ ఇందిరా గారు, సోషల్ వెల్ఫేర్ డీడీ గారు, తర్వాత వీళ్ళందరూ కూడా నిజ నిర్ధారణ కమిటీలో బలవంతంగా ఆ డోర్ ఓపెన్ చేస్తే అక్కడ మనకి ఈ లగ్జరీ బెడ్రూమ్ అనేది బయటపడిందండి. అంటే సీసీ కెమెరాలు లేకుండా అమ్మాయిల డార్మెంట్లో ఈజీగా లోపలికి ప్రవేశించవచ్చు. అక్కడ ఎలా ఉందంటే ఫెసిలిటీ, అమ్మాయిలకి వాష్రూమ్ వెళ్ళడానికి కింద గ్రౌండ్ ఫ్లోర్ కన్నా రావాలి, లేదా పైన సెకండ్ ఫ్లోర్ కన్నా వెళ్ళాలి. ఇప్పుడు అమ్మాయిలు లేచి అర్ధరాత్రి పూట గ్రౌండ్కి ఎప్పుడైనా వాష్రూమ్కి వచ్చినప్పుడు దే కెన్ ఈజీలీ ఆ అమ్మాయిలను తీసుకెళ్లి ఆ రూమ్ లో ఏం చేసినా కూడా ఎవరికి తెలియదు. అలా మెయింటైన్ చేశారండి ఈ స్కూల్ వాళ్ళు. ఇది సుగాలి ప్రీతికి మన కూతురు కేసులో నిజ నిర్ధారణ కమిటీలో వచ్చినప్పుడు మాత్రమే తెలిసింది. అంటే నేను కోరుకున్నది కూడా పవన్ కళ్యాణ్ గారికి అదే, సార్ నా కూతురు బ్రతికి రాదు, నేను ఇప్పుడు ఈ పోరాటం చేస్తున్నా అంటే నా కూతురు ఏం బ్రతికి రాదు, కానీ నా లాంటి తల్లిదండ్రులకు చాలా క్షోభ సార్. 14 సంవత్సరాల పిల్లకి అట్లా సెక్షువల్ గా వదిలేసి అట్లా వాడుకొని అట్లా బయటకి సమాజంలోకి వదిలేస్తే ఎట్లా అని నేను అన్నగారిని అడగడం జరిగింది. కానీ ఇవన్నీ ఉంటే కూడా గత ప్రభుత్వం వైఎస్ఆర్ గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి మమ్మల్ని మోసం చేస్తూ, ప్రతిసారి మాట ఇచ్చి మోసం చేస్తూ మమ్మల్ని మోసం చేస్తూనే వచ్చారు ఈ 5 సంవత్సరాల్లో. 2019లో ఆయన గెలవక ముందు పాదయాత్రలో నాకు మాట ఇచ్చారు, అమ్మా నేను ప్రభుత్వంలోకి రాగానే మీకు కేసుకి న్యాయం చేస్తానని. ప్రభుత్వంలోకి వచ్చాక కలిసాము, స్పందన లేదు. స్పందన లేకపోగా మేము ఎవరిని వెళ్ళి కలిసినా, అంటే ఈవెన్ కలెక్టర్ గారిని కలిసినా, ఈవెన్ ఎస్పీ గారిని కలిసినా కూడా మా మీద అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించడం మొదలు పెట్టారు. మాకు అప్పటి వరకు ఏ కేసులు లేవండి. మాకు డైరెక్ట్ గా ఆఫీసర్లే మీరు కాంప్రమైజ్ కావాలి ఈ కేసుని, లేదంటే మీ మీద ఇల్లు చేస్తాం అది చేస్తామని చెప్పిన చాలా మంది ఆఫీసర్లు ఉన్నారు. మా ఇంట్లో దొంగతనం దాడి చేపించారు, మమ్మల్ని మానసికంగా చాలా క్షోభ పెట్టారు. మమ్మల్ని ఇంకా మేము చనిపోయేది ఒకటే కాలేదు, ఇంకా మిగతా ప్రాసెస్ అన్ని చేశారు. మా జిల్లాకు ఏ అధికారి వచ్చినా, ఏ మంత్రి వచ్చినా, ఏ సీఎం గారు వచ్చినా, డిప్యూటీ సీఎం గారు వచ్చినా మేము వెళ్ళి వినతి పత్రం ఇచ్చేలోపే మా మీద ఒక కేసు వేస్తారు. ఇలా తప్పుడు కేసుల మీద తప్పుడు కేసులు వేసి ఇంట్లో ఎవరు వచ్చినా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం వాళ్ళకి ఆనవాతి అయిపోయింది. ఇలా ప్రతిదీ ఈ 5 సంవత్సరాల్లో మమ్మల్ని చాలా మానసికంగా మాకు క్షోభకు గురి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత విచిత్రంగా ఆయన నేను ఇంత మంచి చేశానే, నేను ఎలా ఓడిపోయానని చెప్తున్నప్పుడు నేను వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని ఆయనకు చెప్పాలనుకున్నాను, అన్నా మీరు ఓడిపోయింది నాలాంటి ఎందరో తల్లులకు చేసిన అన్యాయంకే అన్నా మీరు ఓడిపోయింది, మా కన్నీటికి మీరు కారణమైనారు, అలాంటి వాళ్ళకి ఆ కన్నీటిలోనే మీరు కొట్టుకుపోయినారని చెప్దామని అనుకున్నాము. కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఇప్పుడు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సో ఈ రూమ్ తెరవటానికి పర్మిషన్ ఇవ్వలేదా? బలవంతంగా తెరిపించాల్సి వచ్చిందా? అవునండి, ఇక్కడ ఉన్న ఈ లేడీ
మెన్ కమిటీ డాక్టర్ ఇందిరా గారు వన్ ఆఫ్ ద 5 మెన్ కమిటీ అండి. ఇక్కడ ఉన్న ఈ లేడీ వచ్చేసి కట్టమంచి రామలింగారెడ్డి ఏదైతే స్కూల్ అంటున్నామో వాళ్ళ కోడలు గారు ఆ రూమ్ ను ఓపెన్ చేయమని మేడం గారు ఎంత బలవంతం పెట్టినా కూడా లేదు, ఏం లేదండి అంటే పోలీసు వాళ్ళు వీళ్ళు అంత బలవంతంగా 5 మెన్ కమిటీ కంపల్సరీ తీయాల్సిందే, అది ఏముందో తీయాలంటే అప్పుడు తీస్తే ఈ సీక్రెట్ బెడ్రూమ్ మీరు చూడొచ్చు. ఏమి లేదండి, ఒక బెడ్, ఒక ఫ్రిడ్జ్, ఒక మగ అతని బట్టలు ఉన్నాయి, బాత్రూమ్ ఉంది, టీవీ ఉంది, ఇంకా ఏమీ లేవండి. అంటే అక్కడ ఏసీ ఉంది. అంటే అమ్మాయిలను ఈజీగా వాళ్ళు తీసుకెళ్లి పాడు చేయడానికి వాడుకుంటున్న ఒక సీక్రెట్ బెడ్రూమ్ అండి. అర్ధరాత్రి అపరాత్రి అమ్మాయిలు ఎవరైనా టాయిలెట్ కు వస్తున్నప్పుడు వాళ్ళని మభ్యపెట్టి భయపెట్టో ఏదో చేసే ప్రమాదం అయితే ఉంది. అవునండి, అవునండి. ఇలాంటి బెడ్రూమ్స్ ఉన్నాయని మేము 5 మెన్ కమిటీ వాళ్ళు నిజ నిర్ధారణ కమిటీలో ఇస్తే కూడా ఇంతవరకు కూడా ఏం యాక్షన్ తీసుకోలేదండి. ఆ స్కూల్ వాళ్ళ మీద కానీ ఆ టీచర్స్ వాళ్ళ మీద కానీ ఇంతవరకు కూడా యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా కేసును విత్డ్రా చేసుకోమని చెప్పడమే చేస్తున్నారు కానీ అవును ఒక ఆడపిల్ల, ఒక వికలాంగురాలు ఇంత పోరాడుతుంది కదా కేసు కోసం అని ఏ ఒక్క నాయకునికి పట్టలేదు. అది కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే నా గోడు వినిపించింది. ప్రీతి కోసము ఆయన నిలబడ్డము మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చినారండి. ఈ అంశంలో బాలసుందరం గారు దళిత హక్కుల కోసం పోరాడుతున్న ప్రిన్సిపల్. ఈ కేసులో ఇంకా ఏమంటే మా వెనకల నిలబడిన ప్రతి ఒక్కరికి బెదిరింపులు, ప్రతి ఒక్కరి మీద కేసులు. దీనికి ఉదాహరణ అండి మహిళా సంఘాలు, స్టూడెంట్ ఫెడరేషన్ అందరి మీద కేసులండి. ఇంకా దారుణం ఏమంటే బాలసుందరం గారు రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్ గారండి. మాకు ఈ కేసులో 30 years నుంచి కూడా SC ST BC మైనార్టీలో అన్ని లీడర్ గా చేస్తూ ఉన్నారు. ఆయన మా పాప విషయంలో మాకు తోడుగా నిలబడ్డారు, అండగా నిలబడ్డారు. ఏ అర్ధరాత్రైనా అపరాత్రైనా మాకు ఆ కుటుంబం అంతా మాకు నిలబడింది. దానికి కారణంగా ఆయనకు వచ్చిన బహుమానం ఏంటంటే ఆయనను 10 రోజులు జైలు శిక్ష వేశారు ఆయనకి. వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా చాలా చిత్రహింసలకు గురి చేశారు. వాళ్ళ కొడుకు గారు డాక్టర్ విద్యాసాగర్ గారికి సార్ను కూడా అసలు ఈ కేసులో ఎటువంటి లేకున్నా కూడా రాత్రికి రాత్రి 3 కేసులు ఆయన మీద బనాయించి ఆయనను కూడా జైల్లో వేయడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరిని మాలో తప్పించుకుంటా వచ్చారు. కానీ మా బాలసుందరం గారు మాత్రమే మా కేసుకి వెన్నంటి నిలబడి ఇప్పటికి మేము నిజంగా కర్నూలులో మేము ఉన్నాము, బ్రతుకున్నాము, మా కేసు సజీవంగా ఉంది అంటే మాత్రం బాలసుందరం గారి వాళ్ళ కుటుంబమే అండి కారణము. ఓకే, బాలసుందరం గారితో మాట్లాడదాం ఒకసారి. అంటే ఈ కేసుని ఎన్ని మలుపులు తిరిగింది? 2017 నుంచి 19 వరకు ఏం జరిగింది, 19 నుంచి 24 వరకు ఏం జరిగింది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. బాలసుందరం గారు, ఇది జరిగిన తర్వాత 2017 నుంచి 19 వరకు న్యాయం కోసం పోరాడారు కదా, అప్పుడు ఎందుకు న్యాయం జరగలేదు? అక్కడ ఏంటి కాంప్లికేషన్స్ ఏంటి? సార్, it is crystal clear that it is a case of rape and murder. ఎందుకంటే నిపుణులు డాక్టర్లు ఇచ్చినటువంటి నివేదికలో క్లియర్గా ఉంది ఆమె గర్భసంచి నిండా ఫ్లూయిడ్ నిండి ఉంది అని. అంతేకాదు స్పర్మ్స్, పురుషులకు సంబంధించిన స్పర్మ్స్ అందులో ఉన్నాయని డాక్టర్స్ ఇచ్చినారు. అది చాలా ఇంకా అయితే అవన్నీ కాదని మరి ప్రభుత్వం యొక్క అధినేతలు, ఎస్పీలు, ఐఏఎస్ IPS ఆఫీసర్లు అందరూ కూడా చాలా కష్టపడి ఇది రేప్ అండ్ మర్డర్ కాదు, ఇది ఆ బాలిక సూసైడ్ చేసుకొని ఫ్యాన్కు ఉరి వేసుకొని చనిపోయింది అని డైవర్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి SP ఫకీరప్ప, కలెక్టర్ సత్యనారాయణ, నెక్స్ట్ కలెక్టర్ వీరపాండ్యన్ IASలు, వీళ్ళే కాకుండా ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి, మంగళగిరిలో ఉన్నటువంటి నాటి CID అధికారులు అమ్మిరెడ్డి, అమిత్ గార్గ్ IPS, వీళ్ళు కూడా ఎట్లయినా ఈ కేసును నాశనం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎంతవరకు చేసినారంటే అప్పుడు శవ పరీక్ష చేసినటువంటి డాక్టర్ శంకర్ క్లియర్గా రిపోర్ట్ ఇస్తే అతన్ని పిలిపించి ఇక్కడికి తుపాకీ పెట్టి నువ్వు ఈ రిపోర్టును విత్డ్రా చేసుకో, అది రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళు ఎవరనుకున్నావు కాబట్టి మర్యాదగా నీ రిపోర్టు వెనక్కి తీసుకో, లేకపోతే నిన్ను చంపేస్తామని బెదిరించి. ఆయన ఏమి ఇచ్చారండి రిపోర్ట్? క్లియర్గా ఇచ్చినారు. ఆయన గర్భసంచి నిండిపోయింది, ఆయన ఇచ్చారు.
కాబట్టి ఆయనను బెదిరించినారు. ఆయన నుండి మెడికల్ ఎథిక్స్కు అది విరుద్ధం, నేను చెయ్యను, మీరు చంపినా నేను చెయ్యను అంటే అప్పుడు అమిత్ గార్గ్ గారు, అమ్మిరెడ్డి గారు, అమ్మిరెడ్డి ఎవరంటే కర్నూలు డిఎస్పిగా పనిచేసినారు, ఇక్కడ సిఐడిలో ఎస్పీ. ఆ స్కూల్ మేనేజ్మెంట్కు ఒకే కులం, ఒకే సామాజిక వర్గం. కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేసి ఈ డాక్టర్ శంకర్ పైన ప్రభుత్వానికి ఒక తప్పుడు నివేదిక ఇచ్చి ఆయనను సస్పెండ్ చేయించినారు, దారుణంగా సస్పెండ్ చేయించినారు. కాబట్టి మేమేం డిమాండ్ చేస్తున్నామంటే పేరెంట్స్ కానీ ప్రజా సంఘాలుగా కానీ ఈ పోలీసులు కానీ ఈ ఆఫీసర్లు న్యాయం చేయరు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థను నమ్మడానికి వీల్లేదు. కాబట్టి వి డిమాండెడ్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని మీద ఆయన చాలాసార్లు మీ పోరాటం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక ర్యాలీ తీశారు, అన్ని తర్వాత మీరు అడిగినట్టే ఒక సిబిఐ ఎంక్వైరీ వేశారుగా. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ లోపల హృదయానికి టచ్ చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కర్నూలుకు వచ్చి లాంగ్ మార్చ్ చేసి ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. మాకు సంతోషమైంది. ఈ పరిస్థితుల్లో జగన్ గారి ప్రభుత్వము సిబిఐకి ఇస్తూ 2 జివోలు రిలీజ్ చేసింది, కానీ సిబిఐకి పంపలేదు. ఇది కన్నీరు తుడిచే ఈ 2 జీవోలు పనికిరాని జీవోలు. కాబట్టి వాళ్ళు ఏం చేసినారంటే జీవోలు ఇచ్చినారు కానీ సిబిఐ విచారణ జరగకుండా అడ్డుకున్నారు. ఎంత దారుణం ఏంటండి? దారుణమే. ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గాన్ని కాపాడుకోవడానికి మరి జగన్ ప్రభుత్వం చేసినటువంటి కృషి అది. కాబట్టి పేరుకు మాత్రం 2 జీవోలు ఇచ్చినారు, సిబిఐ ఎంక్వైరీ మాత్రం జరగకుండా చేశారు. అందుకు ప్రధాన కారణం కర్నూలు ఎస్పీ ఫకీరప్ప. ఆయన సిబిఐ విచారణ అవసరం లేదు, ఇట్ ఈస్ ఎ నార్మల్ కేస్, దాదాపు విచారణ జరుగుతూ ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఒకసారి హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత గారు కర్నూలుకు రావడం జరిగింది. మేము అక్కడికి పోయి ఆమెకు చెప్పాలనుకున్నాం ఈ దీన పరిస్థితి. అయితే అక్కడ మమ్మల్ని రానియలేదు ఎస్పీ గారు. పోలీసులతో మా పైన దాడి చేయించినారు. దాడి చేయించి మమ్మల్ని తోసేస్తుంటే ఆమె చూసినారు, ఆమె కల్లార చూసి పిలిచినారు. నేను హైట్ ఉన్నా కాబట్టి కనపడినా. ఏంటది, రానియండి అన్నారు. చెప్పినాం, మేడం ఇట్లా జరిగింది మేడం అంటే, అవునా, అయితే ఇప్పుడు వీళ్ళు తేల్చేసినారా ఇది రేప్ అండ్ మర్డర్ కాదు సూసైడ్ అంటే, అవును మేడం అంటే, నో ప్రాబ్లం, ఫర్దర్ విచారణ చేయిస్తా అన్నాడు. చట్టంలో ఉంది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కు అవకాశం ఉంది కాబట్టి చేపిస్తా అన్నాడు. ఫకీరప్ప దానికి ఆమె స్టేట్మెంట్ కూడా కౌంటర్ ఇస్తాడు. ఏమని, మేము సరిగ్గా ఎంక్వైరీ చేసినాము, అది రేప్ అండ్ మర్డర్ కానే కాదు. ఎంత ధైర్యం! హోమ్ మినిస్టర్ కూడా కౌంటర్ ఇస్తాడు ఎస్పీ అంటే, ఎక్కడి నుంచి ప్రెజర్ ఉంది ఆయనకు. ఇది ఇంతే కాకుండా సార్, దురదృష్టవశాత్తు మేము బయట చెప్పకూడదు అనుకున్నాం. జవహర్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్, జవహర్ రెడ్డి ది దెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన కూడా చాలా కష్టపడి 3 లేడీ డాక్టర్ల కమిటీని వేసి మరొక తప్పుడు నివేదిక తీసుకొచ్చినాడు. చూడండి, ఒక ఐఏఎస్ ఆఫీసరు ప్రభుత్వంలో ఉన్నాడు, ప్రధాన పాత్ర వహిస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి సూచన మేరకే జరిగిందా, లేకపోతే ఆయన సామాజిక వర్గం, లేకపోతే పాఠశాల సామాజిక వర్గం ఒకటే కాబట్టి వాళ్ళను కాపాడడానిక, దేనికి ఆయన ఒక తప్పుడు నివేదిక జారీ చేయించాడు. ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం చేసింది. అయితే నేను బాధిత కుటుంబానికి సహకారంగా నిలబడుతున్నాను, నా వంతు. ఐఎమ్ అంబేద్కర్ రైట్, నేను సోషల్ యాక్టివిస్ట్. అయితే వీళ్ళకి అండగా నిలబడడం నేను చేసిన నేరం. ఇంకొక నేరం నేను ఏమి చేయాల, నాకు ఇప్పుడు 67 సంవత్సరాల వయస్సు. నేను కాఫీ టీ కూడా తాగను, స్మోకింగ్ చేయను, బ్యాడ్ అలవాట్లు లేవు. పేదలకు రక్షణగా ఉండాలి, వాళ్ళ హక్కుల కోసం నేను నిలబడుతున్నా. అందుకే వీళ్ళు నన్ను ఎట్లయినా నొక్కి పెట్టాలన్న ఉద్దేశంతో రకరకాల ఫాల్స్ కేసులు పెట్టి నన్ను జైలుకు పంపించినారు. వాళ్ళు తృప్తి పడలేదు. వీరపాండ్యన్ నాటి కలెక్టర్ ఫకీరప్ప తృప్తి పడలేదు. తృప్తి పడకుండా నా కొడుకు డాక్టర్ విద్యాసాగర్, ఆయన ఒక జనరల్ సర్జన్, ఆయన సోషల్ వర్క్లో లేడు, ఎక్కడ లేడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయనను ఉన్నట్టుండి ఫకీరప్ప ఆ రోజు సండే అరెస్ట్ చేసి ఇంటికి వచ్చి మంది మార్బలంతో రోడ్డంతా పోలీసులను ఒక బందిపోటు దొంగను అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు వచ్చి మా ఇంటి మీద పడి, మా భార్య ఈ సీన్ చూసి ఫిట్స్ వచ్చి పడిపోయింది. నా కోడలు డాక్టర్ ప్రవీణ, షీజ్ ఎ డాక్టర్,
షీ వాజ్ ప్రెగ్నెంట్, ఆమె పడిపోయింది. ఆ ఆ కుటుంబాన్ని చూసుకోవాల్సిన నా కొడుకు కూడా అక్కడ లేడు, నేను జైల్లో ఉన్నా. ఆయన జైల్లో ఉన్నారు. నేను జైల్లో ఉన్నా, ఇంకా ఎవరు లేరు. నా కొడుకును పిలిచి డిఎస్పి అందరూ వచ్చి మా ఇంట్లోకి జొరబడి, ట్రెస్పాసింగ్ అది, ఇంట్రూడు, వాళ్ళు జొరబడి మాట్లాడాలి, బయటికి రా మాట్లాడాలని బయటికి పిలుచుకొని వెంటనే రౌండప్ చేసి జీపులో వేసుకొని పోయినారు. వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి? మా అబ్బాయి అడిగినాడు, అదే అడిగినాడు, ఏ రీజన్తో మీరు మా ఇంటికి వచ్చినారు, నా ఇంట్లోకి వచ్చినారు చెప్పండి, మా పైన ఏమన్నా కేసు ఉందా, ఏదైనా నోటీస్ ఉంటే ప్లీజ్ ఇవ్వండి, నేను రెస్పాండ్ అవుతా, చెప్పండి అంటే ఏం చెప్పాలా, లేదు లేదు కేసు లేదు, యాక్చువల్గా వాళ్ళ దగ్గర కేసులు లేవు. అయితే అప్పుడప్పుడు తీసుకొని పోయి అతన్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రోజంతా అప్పటికప్పుడు 3 కేసులు, రాత్రికి రాత్రి ఊరికేనే వాళ్ళని తిట్టినారని వీళ్ళని తిట్టినారని అంతే ఏం లేవు. ఒక ఎస్సీ ఎస్టీ కేసు, మేమే ఎస్సీలము, ఎస్సీ ఎస్టీ కేసు కూడా నా కొడుకు పైన. అయితే భయభ్రాంతులకు గురి చేయడం, భయాందోళన, మీరు వీళ్ళకి అండగా ఉండకూడదు అన్న ఒక భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం అది. కాబట్టి నా కొడుకును కూడా అట్లా పంపించినా కూడా నేనైతే విరమించుకోలేదు. నా కొడుకు కానీ నా కుటుంబం కానీ బాధపడినారు, కానీ నన్ను మానుకోమని చెప్పలేకపోయినారు. ఎందుకంటే ఇప్పుడు ఆ పాపకు జరిగిందంటే నేను ఎవరి పాపనో అని చూడలా, నాకు సుగాలి ప్రీతి ముఖ్యమే, నాకు 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళు ముఖ్యమే. జగన్మోహన్ రెడ్డికి 2 కూతురు ఉన్నారు, వాళ్ళు కూడా నా బిడ్డలతో సమానం, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. మరి ఈ పాప సుగాలి ప్రీతి రేప్ అండ్ మర్డర్ గురైతే ఈ ముఖ్యమంత్రి స్పందించలేదు. ఎక్కడో తెలంగాణలో హైదరాబాదులో ఒక రెడ్డి అమ్మాయి రేప్ అండ్ మర్డర్ గురైతే తీవ్రంగా స్పందించినాడు జగన్మోహన్ రెడ్డి. బయట కాదు, మీడియా ముందు కాదు, సాక్షాత్తు అసెంబ్లీలోనే స్పందించినాడు, గట్టిగా షౌట్ చేసినాడు, వారిని కాల్ చేయాలి, చంపేయాలన్నాడు. అంత కోపం వచ్చింది. ఎందుకంటే ఆ బిడ్డ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బిడ్డ చేసి, అంతేకాకుండా ఇంకా స్పందించి ఆమె పేరు మీద దిశా చట్టం కూడా ఏపీలో తెచ్చినాడు. అంతకంటే ముందు రేప్ అండ్ మర్డర్ జరిగిన సుగాలి ప్రీతి గురించి ఆయన స్పందించలేదు. మాకు ఒకటే ఇదండి, ఇప్పుడు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరుగుతున్నాయి. ఈ కేసులో నిందిత పాఠశాల యాజమాన్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఇంత ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మాకు నమ్మకం లేదు, సిబిఐ విచారణకు అడుగుతున్నాం. ఈరోజు మేము మరి మంగళగిరికి రావడం జరిగింది. మరి డిప్యూటీ సీఎం, ఎన్డీఏ ప్రభుత్వానికి చెందినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. అయితే అన్నీ కూడా ఈరోజు కోయిన్సైడ్ అయినాయి. ఆయన కూడా ఈరోజు మార్నింగ్ లేవగానే సుగాలి ప్రీతి కేసు గుర్తొచ్చిందని మాతో చెప్పడం జరిగింది. ఈరోజే నాకు సుగాలి ప్రీతి కేసు పొద్దున్నే గుర్తొచ్చింది. మళ్ళీ ఇప్పుడు లేడీ కానిస్టేబుల్ వచ్చి, సార్ ఇట్లా వాళ్ళు వచ్చినారంటే ఏంటిది ఇంత కోయిన్సైడ్ అవుతుంది, దీన్ని సీరియస్గా నేను చూడాలని చెప్పి వెంటనే మమ్మల్ని పిలిపించడం జరిగింది. ఆయన ఈ కేసును పవన్ కళ్యాణ్ గారు హృదయానికి తీసుకున్నాడు. ఇట్ టచ్డ్ హిస్ హార్ట్. తీసుకొని బాధపడి చేద్దామని చెప్పి ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉంటే మీరు ఉండండి, ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేసినారు. హోమ్ మినిస్టర్ గారు అవుట్ ఆఫ్ స్టేషన్ కాబట్టి 2-3 రోజుల్లో నేను మిమ్మల్ని పిలిపిస్తా, మళ్ళీ ప్లీజ్ రండి. ఇట్లా మమ్మల్ని జైలు కూడా పంపించినట్టు. ఎందుకు అంటే ఇట్లా సార్ అంటే ఏంటండి ఘోరము అని ఆయన కూడా చాలా బాధపడినారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు ప్రభుత్వంలో ఎందుకు సిబిఐ అడుగుతున్నామంటే ఏపీ పోలీస్ ఫెయిల్యూర్, న్యాయం చేయలేకపోయింది. ఏపీ పోలీస్ సివిల్ ఆఫీసర్స్ ఫెయిల్యూర్ కాబట్టి సిబిఐ అడుగుతున్నాం. ఇప్పుడు సిబిఐకి ఇచ్చినా పర్వాలా, లేదా మంచి మనస్సు పెట్టి సిన్సియర్ ఆఫీసర్ని పెట్టి మేమే ఈ కేసును ఛేదిస్తాం అని వాళ్ళు తీసుకుంటే కూడా మేము ఓకే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జరుగుతుంది కాబట్టి మీకు నమ్మకం. మేము ఒకటే మాట చెప్పాం, సార్ మీ పైన నమ్మకం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం పైన నమ్మకం ఉంది, మీరు దుర్మార్గుడు ఎవరైనా శిక్షిస్తారు కాబట్టి ఇప్పుడు మీకు నచ్చితే సార్ ఈ కేసులో హోమ్ గార్డుతో విచారణ చేపియండి అని చెప్పినాం. హోమ్ గార్డ్ ఇనఫ్ అని కూడా మేము చెప్పడం జరిగింది. సార్ ఒకటే సార్ మా బాధ ఆవేదన ఏమంటే, ఒకటి సార్ చదువుకోవడానికి ఆడబిడ్డలను పాఠశాలకు పంపిస్తే వాళ్ళు రేప్ చేసి చంపి డెడ్ బాడీని మనకి ఇవ్వడం దుర్మార్గమైన చర్య. ఎందుకంటే నేను కూడా ఉపాధ్యాయుడిగా పనిచేసిన,
నా స్టూడెంట్స్ను నా బిడ్డల్లాగానే చూసుకున్నా. కాబట్టి ఈ సుగాలి ప్రీతి విషయంలో ఎందుకు నువ్వు ఇంత జోక్యం చేసుకుంటున్నావు? నువ్వు ఎస్సీ కదా, వాళ్ళు ఎస్టీ కదా అంటే నేను అది చూడడం లేదు సార్. ఆమెను ఒక బిడ్డగా చూస్తున్నా, ఒక ఆడబిడ్డగా చూస్తున్నా. ఈ బిడ్డనే కాదు సార్, ఏ బిడ్డకు కూడా ఇట్లా జరగకూడదు. ఇప్పుడు ఈ పేరెంట్స్ కూడా ఏమడుగుతున్నారంటే, నా బిడ్డను బతికియండి అని అడగడంలా, నా కేసులో నిందితులను పట్టుకోండి, శిక్షించండి, శిక్షిస్తే ఇక మీదట ఇట్లా జరగకుండా ఉంటుంది, వేరే బిడ్డలు సేఫ్గా ఉంటారని మాత్రమే అడుగుతున్నారు. నేను కూడా దానికి ఏకీభవిస్తున్నాను సార్. ఇంత దారుణమైన సంఘటన అంటే రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఆ బిడ్డకి న్యాయం జరగలేదంటే ఈ దేశంలో మనం ఎక్కడున్నాము? ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా లేదా? డబ్బులుండి అగ్రకులం అయితే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందా? అంటే మనం ఏం ఇండికేషన్ ఇస్తున్నాం? మన దగ్గర డబ్బు ఉంది, సినిమాలో చూపిస్తుంటే అది సినిమాటిక్గా ఉందేమో అనుకున్నాం. నిజ జీవితంలో కూడా డబ్బులుండి అగ్రకులం అయితే, అధికార కులం అయితే ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మీరు చెయ్యండి అని మనం చెప్తున్నామా? ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు అసెంబ్లీ వేదికగా, తప్పు చేస్తే మనవాడైనా పరాయి వాడైనా శిక్ష తప్పదు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అన్నాడు. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా శిక్ష పడాల్సిందే అన్నారు. అలాంటి ఒక మంచి ఎన్డీఏ ప్రభుత్వంలో మనం ఇవాళ ఉన్నాం. కనీసం ఇవాళైనా కానీ ఈ కేసుకు న్యాయం జరగాల. ఈ కేసుకు న్యాయం జరగడం అంటే సుగాలి ప్రీతికి న్యాయం జరగడం కాదు, కొన్ని లక్షల మంది అభాగ్యులకు, ఆడపిల్లలకు ధైర్యాన్ని ఇచ్చినట్టు. ఒకసారి ఫైనల్గా మీరు ఈ సమాజానికి తల్లిగా మీ ఆవేదన. ఏ తల్లిదండ్రులైనా ఒకటే అండి, మేం చేయలేనివి మా పిల్లల ద్వారా మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు తీసుకొని మేము చేయలేనివి పనులు వాళ్ళతో చేపించి కలెక్టర్లు కావాలా, డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలని కలలు కానీ అట్లా వేస్తూ హాస్టల్లో వేస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు మేల్కోవాలండి. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి తల్లిదండ్రులు హాస్టల్ మొత్తాన్ని కూడా తిరిగి చూడాలి. నేను అదే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పాలనుకున్నాను. సార్, ఖచ్చితంగా ప్రతి హాస్టల్ని ప్రతి నెలనో ప్రతి 2 నెలలకు ఒకసారి కంపల్సరీగా విజిట్ చేయాలి. అమ్మాయిలు ఉన్న రూమ్స్ను మరీ విజిట్ చేయాలి సార్. వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి శిక్షణ తరగతులు ఇవ్వాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏంటి అని అమ్మాయిలు చెప్పుకోలేరు సార్. ఇక్కడ సుగాలి ప్రీతి ఎస్టీ కమ్యూనిటీకి చెందిన బాలిక అయితే, ఆ అమ్మాయి గురించి తల్లిదండ్రులకు ఆశ ఉంటుంది. మేము ఈ స్థాయికి వచ్చినాం, మేము గిరిజనులం, కొండ దిగి మైదానంలోకి వచ్చి చదువుకొని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాం. కానీ మా బిడ్డలను మాత్రం చదివించి ఇంకా పెద్ద స్థాయిలో చూడాలని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే సుగాలి ప్రీతి ఎలాంటి వ్యక్తి అని పేరెంట్ చెప్పలేదు, కానీ నాకు పోలీసులకు రాసిచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఆ అమ్మాయి క్లాస్మేట్స్ చెప్పినారు. అది నేను చదివినా. ఏమని రాశారంటే, సుగాలి ప్రీతి ఈజ్ యాక్టివ్, షీ ఈజ్ క్లెవర్, షీ ఈజ్ ఇంటెలిజెంట్ అండ్ షీ ఈజ్ ఐఏఎస్ ఆస్పిరెంట్ అని రాయడము నేను చదివిన. అంటే ఈరోజు మనం ఒక మంచి కలెక్టర్ను పోగొట్టుకున్నాం. ఈరోజు కలెక్టరు తల్లిదండ్రులుగా ఉండవలసినటువంటి వాళ్ళు పుత్రికా శోకములో ఉన్నారు, బాధితులుగా ఉన్నారు. ప్రతిరోజు గుర్తు తెచ్చుకొని ఏడ్చడం తప్ప ఇంకొకటి లేదు. సో భావి భారత పౌరుల్ని తయారు చేయాల్సిన ఒక ప్రజాస్వామ్య భారతదేశంలో కులాన్ని బట్టి న్యాయం, వాళ్ళ వర్గాన్ని బట్టి న్యాయం, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి న్యాయం జరుగుతుంది అంటే ఇంకా ఆటవికంగానే ఉన్నాం. ఎప్పటికీ మనకు న్యాయం జరుగుతుంది? నిజంగా ఈ తల్లి చెప్తుంటే నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఒక 14 ఏళ్ల ప్రాయంలో ఒక పాపని పాశవికంగా ఈ రకంగా చేసి చంపేశారంటే వాళ్ళని ఎలా శిక్షించాలా, ఎంతలా శిక్షించాలా? కానీ ఇవాళ 17 అంటే ఇవాళ 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలుగా వీళ్ళు చెప్పులు ఎరిగేలా తిరుగుతూనే ఉన్నారు. బహుశా వేరొకళ్ళైతే
అలిసిపోయేవారేమో, వాళ్ళు పెరగని పోరాటం చేస్తున్నారు. ఈ తల్లిదండ్రులకు హ్యాట్స్ ఆఫ్, బాలసుందరం గారు లాంటి వ్యక్తులకు హ్యాట్స్ ఆఫ్. నిజంగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరుగుతుందని మనం ఆశిద్దాం.